ప్రభువా నేను నీ సేవను చేయుట నాకెంతో ప్రియము. నా ప్రభువా నాకెంతో ప్రియము. నా ప్రభువా నాకెంతో ప్రియము. నా హృదయములో నీ సన్నిధిలో నా కోరిక ఇదియే. నా ప్రభువా నా కోరిక ఇదియే. నా హృదయములో నీ సన్నిధిలో నా కోరిక ఇదియే. నా ప్రభువా నా కోరిక ఇదియే. నా ప్రభువా నా కోరిక ఇదియే. ప్రభువా నీ ప్రియ పీఠముందుట నాకెంతో ప్రియము. నా ప్రభువా నాకెంతో ప్రియము. ప్రభువా నీ ప్రియ పీఠముందుట నాకెంతో ప్రియము. నా ప్రభువా నాకెంతో ప్రియము. నా ప్రభువా నాకెంతో ప్రియము. నా హృదయములో దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి విలాప వాక్యములు. పరిశుద్ధ గ్రంథములో నుండి విలాప వాక్యములు 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఇంకా కొందరు బైబిల్ తిప్పుతున్నారు, తీసి చూడండి అమ్మ. ఆ పేజీ నెంబరు 684 పేజీ నెంబరు. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు చదవండి అన్న. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కొండలుగా ఎంచబడుచున్నారు. చదువుబడిన ఈ లేఖన భాగాన్ని దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా ఆయన పంచి పెట్టునుగాక. మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథములో నుండి విలాప వాక్యములు 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అంతేనా? 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యములో ఒక పట్టణపు పేరు కనబడుతుంది. చదువుబడిన ఈ వాక్యములో దేవుని బిడ్డలారా ఒక నగరు పేరు కనబడుతుంది.
ఆ నగరు పేరు ఏమిటంటే సియోను. ఆ నగరు పేరేంటి? సియోను. సియోనే దేవుని బిళ్ళరా యెరూషలేము. సియోనే యెరూషలేము. యెరూషలేముకు పూర్వము యెబూసు అని పేరు ఉండేది. దేవుని బిళ్ళరా యెబూస్ అని పేరు ఉండేది. యెబూస్ పోయి యెరూషలేమైంది. యెరూషలేము పోయి దేవుని బిళ్ళరా సియోను. ఈ విధంగా దేవుని బిళ్ళరా దాదాపుగా ఆ పట్టణానికి 1, 2, 3 కాదు కానీ దాదాపుగా ఆ పట్టణానికి దేవుని బిళ్ళరా 15 పేర్లు ఉన్నాయి. యెరూషలేము యొక్క నగరానికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే 15 పేర్లు ఉన్నాయి. దేవుని బిళ్ళరా ఈ పట్టణములో ఉన్న దేవుని బిళ్ళరా ఈ పట్టణం అనగానే మీకు అందరికి ఒక ఆలోచన వస్తుంది. ఏంటి ఆ ఆలోచన అంటే దేవుని బిళ్ళరా యూద వారికి దేవుని బిళ్ళరా అది రాజధాని యొక్క నగరము. యూద వారికి ఏ నగరం? అది రాజధాని యొక్క నగరము. దేవుని బిళ్ళరా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న మనకు దేవుని బిళ్ళరా మరి రాజధాని మరి ఇప్పుడు అమరావతినా మరి అమరావతి ఎట్లనో దేవుని బిళ్ళరా మరి యూద వారికి అందరికి కూడా దేవుని బిళ్ళరా ఈ యొక్క సియోను లేదా ఇక యెరూషలేము దేవుని బిళ్ళరా వారికందరికీ ఎట్లా ఉందంటే ఇది ఒక రాజధాని పట్టణముగా ఉంది. దేవుని బిళ్ళరా ఈ పట్టణములో ఉన్న దేవుని బిళ్ళరా పాలకుడు రాజు అయితేమి దేవుని బిళ్ళరా ఇక రాజు కింద ఉంటారు కదా దేవుని బిళ్ళరా మంత్రులు అయితేమి దేవుని బిళ్ళరా మరి ప్రధానులు అయితేమి దేవుని బిళ్ళరా ఇక దేవుని బిళ్ళరా సైనికులు అయితేమి దేవుని బిళ్ళరా అధికారులు అయితేమి దేవుని బిళ్ళరా ప్రజలైతేమి దేవుని బిళ్ళరా లేవీలైతేమి యాజకులైతేమి దేవుని బిళ్ళరా వీళ్ళందరూ కూడా దేవుని బిళ్ళరా ఎట్లా ఉన్నారని వాక్యం చెబుతుందంటే దేవుని బిళ్ళరా మేలిమి బంగారానికి వాక్యము పోల్చబడింది. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభువును ఘనపర్దమా. దేవుని బిళ్ళరా ఏ బంగారం అంట? మేలిమి. దేవుని బిళ్ళరా మేలిమి బంగారానికి స్వచ్ఛత కలిగిన ఎలాంటి కల్మషము దేవుని బిళ్ళరా ఏది అంటని దేవుని బిళ్ళరా మేలిమి బంగారానికి దేవుడు పోల్చాడు. ప్రవక్త ద్వారా దేవుడు వారి యొక్క విలువ ఏంటో తెలియజేశాడు. ప్రవక్త ద్వారా దేవుడు వారి యొక్క ఘనత ఏందో ప్రవక్త ద్వారా దేవుడు వారి యొక్క ఘనత ఏందో తెలియజేశాడు. ప్రవక్త ద్వారా దేవుడు వారు ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో దేవుని బిళ్ళరా తెలియజేశారు. ఎట్లా ఉన్నారని వాక్యం చెప్తుందంటే మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు. చూశారండి? దేనికంట? మేలిమి బంగారము. ఈ మేలిమి బంగారముగా ఉన్న వీళ్ళందరూ ఎవరందరూ దేవుని బిళ్ళరా చెప్పండి. ఇట్లా రాజులు చెప్పండి. రాజులు, మంత్రులు, అధికారులు, ప్రధానులు, సైనికులు, ప్రజలు, లేవీలు, యాజకులు వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారని దేవుడు చెప్తున్నాడంటే మీరు మేలిమి బంగారానికి పోల్చదగిన ప్రియ కుమారులు. అంత ఉన్నతమైన ఘనత, స్థితి, పేరు, ప్రఖ్యాతి కలిగిన చుట్టుపక్కల రాజ్యాలకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉన్న వీళ్ళు ఎట్టయిపోయారంటే కుమ్మరవాడు చేసిన మట్టి కుండ లాంటి బతుకైపోయింది. దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా ఈ బంగారాలలో దేవుని బిడ్డలారా చాలా రకాలైన బంగారాలు ఉంటాయి. 24 క్యారెట్ల బంగారము దేవుని బిళ్ళరా. ఎన్ని క్యారెట్లు? 24 క్యారెట్ల బంగారము. ఇది 100% స్వచ్ఛమైన బంగారం. దీనికి ఆభరణాలు తయారీకి నేరుగా ఉపయోగించరు. ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంటుందంట. ఏ బంగారు? 24 క్యారెట్ల బంగారం. నేను చెప్తుంటాను, మరి మీ కాడ ఎలాంటి బంగారం ఉందో నాకు తెలియదు, జాగ్రత్త పెట్టుకోండి ఉన్న బంగారాన్ని మాత్రం. దేవుని బిళ్ళరా
ఇది దేవుని బిడ్డలరా, ఈ 24 క్యారెట్ల బంగారము దేవుని బిడ్డలరా, 1 గ్రాము వచ్చేసి 10,633 రూపాయల 80 పైసలు ఉంది. ఇప్పుడు ప్రజెంటుగా 24 క్యారెట్ల బంగారము దేవుని బిడ్డలరా. నిన్న శేఖరన్ ఇంట్లో ప్రార్థన అయిపోయిన కన్న బంగారు గురించి చెప్పాడు. ఇప్పుడు ఎంత ఉంది అని చెప్పాడు. నేను రాత్రి ఏమకు విజయగా చెప్పాడుగా, ప్రభుకు మహిమ కలుగునుగాక. 24 క్యారెట్ల బంగారము 1 గ్రాము వచ్చేసి దేవుని బిడ్డలరా 10,633 రూపాయల 80 పైసలు ఉంది. అదే 10 గ్రాములు తొలం అంటాం కదా, 10 గ్రాములని తొలం కదా అనేది కాదా? చెప్పండి అమ్మా, బంగారు ఉండలు చెప్పండి. 10 గ్రాములు ఎంత అంటారన్నా? తొలం. అది ఎంత ఉందంటే 24 క్యారెట్ల బంగారము 1,06,338 రూపాయలు ఉంది. 1,06,338 రూపాయలు ప్రజెంట్ విజయవాడ రేటు నేను మీకు చెప్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలరా, ఇది దేవుని బిడ్డలరా 24 క్యారెట్ల బంగారం. ఈ బంగారానికే పోల్చి చెప్తున్నాడు. ఏ బంగారానికి? 24 క్యారెట్ల బంగారానికి పోల్చి చెప్తున్నారు. దీన్ని ఇంకా ఏమంటారంటే దేవుని బిడ్డలరా ఫైన్ గోల్డ్, అంటే అత్యంత స్వచ్ఛమైన బంగారము అని అర్థం. ఇది దాదాపు దేవుని బిడ్డలరా 99.9% కంటే ఎక్కువగా స్వచ్ఛత కలిగి ఉంటుంది ఈ బంగారం. దీనికి పోల్చి చెప్తున్నాడు. దేనికి? దేవుని బిడ్డలరా 99.9% కంటే ఎక్కువగా సియోను బిడ్డలారా మీరున్నారు అని చెప్తున్నాడు. ఎంత అద్భుతం అండి! ఈ 24 క్యారెట్ల బంగారములో ఇది ఉంటుంది నేను చెప్పినట్లుగా దేవుని బిడ్డలారా. దానికి పోల్చి చెప్తున్నాడు. ఇంకా దేవుని బిడ్డలారా ఆ 24 నుంచి కిందికి వస్తే ఎంత ఉంటుందంటే 22 క్యారెట్ల బంగారం ఉంటుంది. ఎంత ఉంటుంది? 22 క్యారెట్ల బంగారం ఉంటుంది. దేవుని బిడ్డలారా ఆభరణాలు తయారీలో ఎక్కువగా ఉపయోగించేది ఈ రకం బంగారమే. ఇందులో దేవుని బిడ్డలారా 91.67% బంగారం ఉంటుంది. అంటే తగ్గిపోతుంది 24 బంగారానికి. దేవుని బిడ్డ ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని బిడ్డలను దేవుడు ప్రవక్త అయిన ఇరిమియా ద్వారా దేనికి పోల్చాడంటే 24 క్యారెట్ల బంగారానికి పోల్చాడు. ఆ 24 క్యారెట్ల బంగారానికి పోలిస్తే దాంట్లో ఉన్న స్వచ్ఛత ఏందో నేను మీకు క్లియర్గా చెప్పాను. దేవుని బిడ్డలారా కిందికి వచ్చేసేలోపు దేవుని బిడ్డలారా ఎంత ఉందంట? 22 క్యారెట్ల బంగారము. ఇది ఆభరణాలు తయారు చేయటకు ఉపయోగపడుతుంది. దీంట్లో బంగారం ఎంత ఉంటుందంటే 91.67% బంగారం ఉంటుంది. ఈ బంగారము దేవుని బిడ్డలారా 1 గ్రాము వచ్చేసి దేవుని బిడ్డలారా 9,740 రూపాయల 60 పైసలు. ఇది ఈ బంగారం వచ్చేసి దేవుని బిళ్ళరా 1 తులం లేదా ఆ యొక్క 10 గ్రాములు వచ్చేసి దేవుని బిళ్ళరా 97,406 రూపాయలు ఉంది. ఏది? 22 క్యారెట్ల బంగారం ఉంది. సరేనా దేవుని బిళ్ళరా? తర్వాత దేవుని బిళ్ళరా మీకు ఒక బంగారం తెలుసు. ఏ బంగారము? గులాబీ రంగు బంగారం. ఏ బంగారము? గులాబీ రంగు బంగారం. దీన్ని రోజు గోల్డ్ అంటారు. ఏమంటారు దీన్ని? రోజు గోల్డ్ అంటారు. ఇది దేవుని బిడ్డలారా దీనికి వచ్చేలోపు రాగి కలుపుతారు. దీనికి వచ్చేలోపు ఏం కలుపుతారు? రాగి కలుపుతారు. రాగి కలిపినప్పుడు ఈ ఎంగేజ్మెంట్ చేస్తారు కదా యవనస్తులకు, అప్పుడు ఏం చేస్తారంటే ఉంగరాలకు తయారు చేసేదానికి ఇది చేస్తారనమాట. దేవుని బిడ్డలారా ఇది చేస్తారు. అందుకే నేను అన్ని జాగ్రత్త రాసి పెట్టుకున్నాను. ఈ రోజు గోల్డ్ బంగారము రాగి కలయికతో ఈ బంగారాన్ని తయారు చేస్తారు. ఇందులో 75% బంగారము ఉంటుంది. చూసారు అంటే తగ్గిపోతుంది. ఎంత బంగారం ఉంటుంది దీంట్లో? 75% బంగారం ఉంటుంది, 25% రాగి ఉంటుంది అంట. ఎంత ఉంటుంది? 25% రాగి ఉంటుంది. ఆడ మగాళ్ళకు రింగుల కోసం ఇలాంటి బంగారాన్ని వినియోగిస్తున్నారు. ఈ బంగారము అతి తక్కువ ధరలో ఉంటుంది. ఓకేనా దేవుని బిళ్ళారు? తర్వాత ఆ 18 క్యారెట్ల బంగారం ఉంటుంది. ఎంత బంగారం? 18 క్యారెట్ల బంగారం. దీంట్లో 75% బంగారం ఉంటుంది, 25% ఇతర
దేవుని బిళ్ళరా లోహాలు ఉంటాయి. ఇది దేవుని బిళ్ళరా వజ్రాలు, రాళ్ళు, పొదిగిన ఆభరణాలకు తయారు చేయటానికి ఇది అనుకూల పడుతుందంట. ఏది? 18 క్యారెట్ల బంగారం. ఓకేనా? దీని తర్వాత దేవుని బిడ్డలారా 14 క్యారెట్ల బంగారం ఉంటుందంట. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా ఎన్ని క్యారెట్లు? 14 క్యారెట్ల బంగారం. ఈ 14 క్యారెట్ల బంగారంలో దేవుని బిడ్డలారా 58.3% బంగారం ఉంటుంది. మళ్ళీ నన్ను బంగారం గురించి చెప్తాను, బంగారు షాపుకు తోలకపోయారు కేలపొరపాటున. దేవుని బిడ్డలారా ఎందుకంటే నాకు ఇక్కడ బంగారం గురించింది కాబట్టి నేను డైరెక్ట్ వాక్యంలోకి వెళితే మీకు అర్థం కాదు, నాకు అర్థము అవుతుందా? అయితే చెప్పండి. కాదుగా దేవుని బిడ్డలారా, డైరెక్ట్ బియ్యాన్ని తినామంటే మనకేమైతే కడుపు నొప్పి వస్తుందా రాదా? చెప్పండి అమ్మా, వస్తుందా రాదా? మరి ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంట్లో బియ్యం ఉన్నా దాన్ని మనం ఏం చేయాలి? ఉడకబెట్టుకొని దాంట్లో కావలసిన కారము, ఉప్పు, పసుపు అన్ని కూరలు తయారు చేసుకొని తింటాం కదా. అదేవిధంగా దేవుని బిడ్డలారా ఈ వాక్యానికి సందర్భించి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. దేవుని బిడ్డలారా 99 దేవుని బిడ్డలారా 0.9% స్వచ్ఛమైన ఓ మేలి బంగారముగున్న దేవుని బిడ్డలు ఎలాంటి స్థితికి వచ్చారనే దాని గురించి నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ 14 క్యారెట్ల బంగారములో దేవుని బిడ్డలారా 58.3% స్వచ్ఛత ఈ బంగారములో ఉంటుంది. దేవుని బిడ్డలారా ఇక కదమదంతా కూడా దేవుని బిడ్డలారా ఇంకా ఉండేది నేను చెప్తాను. జింక్ ఉంటుంది, వెండి, రాగి, దేవుని బిడ్డలారా ఇలాంటి కొన్ని లోహాలు ఉంటాయి, అవి కూడా చెప్తాను. దేవుని బిడ్డలారా 14 ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే 10 క్యారెట్లది. ఎంత? 10. ఈ 10 క్యారెట్లది దేవుని బిడ్డలారా ఎంత బంగారం ఉంటుంది తెలుసా? 40 మాత్రమే బంగారం ఉంటుంది. 60 డూప్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 40 మాత్రమే బంగారం, స్వచ్ఛతమైన బంగారం 40 ఉంటుంది. కదమదంతా ఏముంటుంది? అంతా లోహాలే. అప్పుడే అందుకే అగ్నిలు వేస్తే అది ఏమైతే లోహాలను కూడా కరిగిపోయి తరుగు వస్తుంది, అంతే కదా, తరుగు వచ్చేస్తుంది. అందుకే 10 క్యారెట్ల బంగారములో దేవుని బిళ్ళరా 40% స్వచ్ఛత బంగారం ఉంటుంది దీంట్లో దేవుని బిళ్ళరా. ఇక కదమది దేవుని బిళ్ళరా ఏదో ఒకటి దాంట్లో కలుపుతారు. అందుకే బంగారములో దాదాపుగా 6 రకాలైన బంగారాలు ఉన్నాయి. దేవుని బిడ్డలరా పసుపు రంగు బంగారం ఉంది. అవునంటారా కాదంటారా? ఉందా లేదా? చెప్పక, గట్టి చెప్పక జ్యోతిక. పసుపు రంగు బంగారం ఒకటి గుర్తుపెట్టుకోండి, సరేనా? రెండోది తెల్ల బంగారం ఉంది. అంటే మళ్ళీ తెల్ల బంగారం అంటే మళ్ళీ పత్తి అనుకున్నవి మీరు చూసి, పత్తి కాదు. దేవుని బిడ్డలరా దేవుని బిడ్డలరా తెల్ల బంగారం ఉంది రెండోది. మూడోది గులాబీ రంగు అంటే రోజ్ గోల్డ్ అని చెప్పాను, అది మూడోది. అది దేవుని బిడ్డలరా. నాలుగోది దేవుని బిడ్డలరా ఊదా రంగు బంగారం. నాలుగోది ఊదా రంగు బంగారం నాలుగోది. ఐదోది నలుపు బంగారము దేవుని బిడ్డలరా. ఐదో ఎన్ని చెప్పాను? 5 4 ఫస్ట్ దేవుని బిడ్డలరా పసుపు బంగారం 1, 2 తెల్ల బంగారము, 3 గులాబీ రంగు బంగారము, 4 ఉదా రంగు బంగారము, 5 నలుపు బంగారము, 5 నీలం బంగారము. అంతేనా? ఇంకెంతే. 6 రకాలైన బంగారాలు ఉంటాయి. కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త దేవుని బిడ్డలరా. ఈ బంగారాలలో దేవుని బిడ్డలరా ఈ ఈ ఈ 6 బంగారాలలో దేవుని బిడ్డలరా రాయి కలుపుతారు, వెండి కలుపుతారు, జింకు కలుపుతారు, ఇనుము కలుపుతారు, పలాడియం కలుపుతారు, ప్లాటినం కలుపుతారు, నికెల్ కలుపుతారు. ఇవన్నీ బంగారంలో కలుపుతారన్నమాట. చూశారా? ఇక్కడ ఎన్ని చెప్పాను? 7 చెప్పాను. 7 కలుపుతారు బంగారాలలో. అంటే ఎన్ని బంగారాలు చెప్పాను? 6 బంగారాలు చెప్పాను. ఆ 6 దేవుని బిడ్డలరా పైన దేవుని బిడ్డలరా 24 క్యారెట్ల బంగారాన్ని పక్కకు పెడితే ఇక 22 కానీ దేవుని బిడ్డలరా, తర్వాత 18 కానీ, తర్వాత 14 కానీ, తర్వాత 10 కానీ, వీటన్నిటిలో ఇవి కలుపుతారు. నేను ఇంతవరకు చెప్పాను కదా, వీటిలో ఇవన్నీ కూడా కలుపుతారు. కలపంది ఏందంటే దేవుని బిళ్ళరా 24 క్యారెట్ల బంగారములో ఏది కూడా కలపరు. 24 క్యారెట్ల బంగారములు ఏది కూడా కలపరు. ఓకేనా దేవుని బిళ్ళరా? ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక.
దేవుడైన యెహోవా, దేవుని బిడ్డలరా, మీకందరికి కూడా దేవుని ఆత్మ కలిగి, దేవుని బిడ్డలరా, 2 చేతులు లోపల బయట ఉన్న వారికి జోడించి చెబుతున్నాను, మన కన్నులు మూత పడేంత వరకు కూడా దైవ దృష్టిలోనూ దేవుని బిడ్డలరా, సంఘ దృష్టిలోనూ దేవుని బిడ్డలరా, మనుషుల సంఘానికి వెలుపల ఉన్న వారి దృష్టిలోనూ మనము ఎట్లా కనబడాలంటే దేవుని బిడ్డలరా, దేవుడు ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా తన బిడ్డలు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారో ఒకప్పుడు చెబుతున్నాడు. మీరు మేలిమి బంగారముతో పోల్చదగిన ప్రియ కుమారులు. ప్రభుకు మహిమ, చబర్లు కొట్టావు, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎట్లనంట? మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు. చూశారా? దేనికి పోల్చాడండి? మేలిమి బంగారానికి పోల్చిన సియోను ప్రియ కుమారులు. దేవుని బిడ్డలారా, ఎంత ఖ్యాతి వాళ్ళకు, ఎంత ఘనత వాళ్ళకు, ఎంత ఆశీర్వాదం వాళ్ళకు, ఎంత దీవెనకరంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, బంగారాన్ని దేవుని బిడ్డలారా చేతికి పెట్టుకుంటారా లేదా? చెప్పండి. నేను అడిగినప్పుడు చెప్పండి. చేతికి పెట్టుకున్నా, ముక్కుకు, గట్టిగా చెప్పండి, ముక్కుకు, ఈ తలకాయ మీద. నేను తల అనకుండా కొంచెం తలకాయ అంటున్నాను, మనకు అర్థం కావటానికి. తలకాయ మీద, ఈ తలకాయనే కదా, తలకాయనొచ్చు తలనొచ్చు కదా, కనుక మన భాషలో తలకాయ మీద అంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ తలకాయ మీద పెట్టుకుంటారు లేదు? ఇట్లా కాళ్ళకు కూడా చూసిన ఒక కొంచెం లైట్గా ఉన్న వాళ్ళ కాళ్ళకు కూడా చూశారు, కాళ్ళకు కూడా పెట్టుకుంటారని చూడండి. బంగారం స్తోత్రం. ప్రభు నడుంకు, ప్రభుకు మహిమ కలుగునుగా. గొంతుకు పెట్టుకుంటారు. చూశారా దేవుని బిడ్డలారా? ఇప్పుడు తల మీద బంగారం ఏం చేస్తారు? పెట్టుకుంటారు. తల మీద ఈ పేపడ మీద ఏం చేస్తారు? బంగారు పెట్టుకుంటారు. దేవుని బిడ్డలారా, ముక్కుకు కూడా పెట్టుకుంటారు, తర్వాత గొంతుకు పెట్టుకుంటారు, నడుంకు వడ్డానం, తర్వాత చేతులకు గాజులు. సరే ఏమన్నా గనక ఏళ్ళకు మర్చిపోయినారు మీరు, ఏళ్ళకు పెట్టుకుంటారు లేదా? చెవులకు కూడా పెట్టుకుంటారు. మరి చెప్పాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. చెవులకు కూడా పలకరా? మా బేట లోపల ఉండి చెప్పండి, కొంచెం మాట్లాడుకుందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేనికి పెట్టుకుంటారు? చెవులకు పెట్టుకుంటారు, ఏళ్ళకు పెట్టుకుంటారు. దేవుని బిడ్డలరా, దేహానికి దేవుని బిడ్డలరా బంగారాన్ని ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఏళ్ళకు కూడా ధరించుకునే వాళ్ళను పెట్టుకునే తులంగా మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలరా, బంగారము దేవుని బిడ్డలరా వాళ్ళు ధరిస్తున్నారు. దేవుని బిడ్డలరా, నడుంకు బంగారాన్ని మనుషులు ధరిస్తున్నారు, చేతులకు, వ్రేళ్లకు, దేవుని బిడ్డలరా చెవులకు, ముక్కుకు, తలకు, ఈ విధంగా బంగారాన్ని మనుషులు ఏం చేస్తున్నారు? ధరిస్తున్నారు. దేవుని బిడ్డలరా, నిన్నగాక మొన్న బుధవారము ఒక సంఘటన జరిగింది నందనపల్లిలో. నేను ఆ రోజు రాజుకు చెప్పాను. ఆ రోజు 8వ తారీఖు రోజు ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు, 5వ తారీఖు కదా, నేను 4వ తారీఖు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పోయాను. ప్రార్థన చేయడానికి పోతే దేవుని బిడ్డలరా, బిడ్డ పెళ్ళికి వచ్చిందని 10 తులాలు బంగారు కొని ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో బంగారు పెట్టుకుంటే దేవుని బిడ్డలరా, మరి పట్టపగులే ఏం జరిగిందంటే ఆ తాళాలు పలగొట్టి ఆ 10 తులాల బంగారు ఏం చేశారంటే ఎత్తుకొని పోయినారు. లబోదివ్వని కొట్టుకుంటే ఇంతవరకు ఇంకా దొరకలే. మరి దొరికిందో లేదో ఫోన్ చేసి కనకాల మనకు తెలిసిన వాళ్ళకి. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బంగారాన్ని ఏం చేస్తున్నారు? దొంగిలించే వాళ్ళు ఉన్నారా లేదా? డబ్బును దొంగిలించే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మేలిమి బంగారానికి ఎలాంటి రాగి కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, ఇతరి లోహాలు ఏది కలపకుండగా స్వచ్ఛత కలిగిన దేవుని బిడ్డలారా 99.9కి పైగా
ఉన్న దేవుని బిళ్ళరా స్వచ్ఛమైన బంగారానికి దేవుడు ఎవరిని పోల్చాడంటే యూదా ప్రజలను పోల్చి చెబుతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిళ్ళరా, ఈరోజు మారు మనసు పొందిన నీవు, రక్షణ పొందిన నీవు, ఆదివారం దేవుని మందిరంలో కనబడుతున్న నీవు, సంఘ సవాసంలో కనబడుతున్న నీవు, వాక్యాన్ని లక్ష్య పెట్టిన నీవు, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్న నీవు, దేవుని సన్నిధానములో ఒప్పుకుంటున్న నీవు, నేను, మనమందరం కూడా దేవుని దృష్టిలో ఎట్లున్నామంటే మట్టి కొండల్లాగా కాదు, కానీ దేవుని బిళ్ళరా స్వచ్ఛత కలిగిన దేవుని బిళ్ళరా 99.9% పైన కలిగిన స్వచ్ఛమైన దేవుని బిళ్ళరా బంగారముగా దేవుని దృష్టిలో మనం కనబడుతున్నాం. ఆ వాల్యూ, విలువ, ఘనత మన జీవితంలో పోగొట్టుకొనకూడదు. పోగొట్టుకుంటే దేవుని బిళ్ళరా మన కాడికి దౌర్భాగ్యమైన బతుకు స్థితి ఇంకా మరొకరికి కూడా ఉండదు. జీవితం అంటే ఆశమాశ కాదు, బతుకంటే దేవుని బిళ్ళరా అటు ఇటు మనం అనుకోకూడదు. దేవుడు ఆ రోజు యూదా వారందరినీ కూడా దేవుని బిళ్ళరా, యూదా ప్రజలను గమనించండి, యూదాలో ఉంటున్న దేవుని బిళ్ళరా పాలకులను, యూదాలో ఉంటున్న స్త్రీలను, పురుషులను, వారందరినీ పోల్చి మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా మీ బంగారానికి ఒక సాటి. మీ విలువ వేరు, మీ ఘనత వేరు, మీ ఖ్యాతి వేరు, మీ కీర్తి వేరు. అట్టి ఉన్నతమైన స్థితిలో ఉన్న మీరు ఏమైపోయారంటే 22 క్యారెట్లకు కూడా నిలబడలేకపోయారు. దేవుని బిడ్డలారా 18 క్యారెట్ల బంగారానికి కూడా నిలబడలేకపోయారు. 10 క్యారెట్ల బంగారానికి, ఆ విలువ చేసే బంగారానికి కూడా నిలవలేకపోయారు. చివరికి వాళ్ళ బ్రతుకులు ఎట్లయిపోయినాయి అంటే దేవుని బిడ్డలారా బంగారానికి ఎంత వాల్యూ ఉంటుంది, కుండకు ఎంత ఉంటుంది మీరు గమనించండి. కుండలు కనపడుతున్నాయి ఇప్పుడు మన ఇళ్ళలో. ఎవరైనా కుండలలో వంటలు చేస్తున్నారా? అరుదా కాదా? కుండలులా అరుదు. కుండ దేవుని బిడ్డలరా, కుండ దేవుని బిడ్డలరా, బంగారాన్ని దేవుని బిడ్డలరా, బంగారం దేవుని బిడ్డలరా, అది నీకు ఎట్లా మెరుస్తుందో నేను దాని గురించి చెప్పాల్సిన అవసరము లేదు. ఈ కుండ ఏమైపోతుంది దేవుని బిడ్డలరా? పగిలిపోతుందా? పగిలిపోదా? సరే, ఇంకొక మాట అడగనా, మిమ్మల్ని కరెక్ట్ సమాధానం చెప్పండి. దేవుని బిళ్ళారా, నీ ఇంట్లో ఒక కుండ ఉంది, కుండ తీసుకుపోయి దేవుని పక్కింటి వాళ్ళకు చెప్పు, అమ్మమ్మ నా ఇంట్లో కుండ ఉంది కొంటావా అని చెప్పు. కొంటదేమో? ఏమో కొంటది? కొంటారమ్మా? అక్క నా ఇంట్లో కుండ ఉంది అక్క, నువ్వు కొంటావా? అది పప్పుకు వస్తుంది అక్క, లేక ఇంకొక దానికి ఉపయోగపడుతుంది అక్క. నా ఇంట్లో కుండ ఉంది, మా వాయిని తెచ్చిపెట్టాడు, నా కొడుకు తెచ్చిపెట్టాడు, వద్దని కూడా వారు కుండ తెచ్చిపెట్టారక్క, ఈ కుండ కొనకక్క అని నువ్వు అమ్మనికి పోతే కొంటారా పక్కింటోళ్ళు? మాకెందుకమ్మ కుండలు? మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఆడుకునే తోడున్నాడు, కొడుకు బిడ్డ ఉన్నారు, ఏమవుతుంది? పగిలి పోతుంది కుండ, మాకు అవసరము లేదంటారు. దేవుని బిడ్డలరా, బంగారాన్ని దేవుని బిడ్డలరా నీ కాడు ఉందనుకో, తాకట్టు పెట్టి నీ అవసరాలు ఏమైతే తీరుతుంది. అది కుండ తీరుస్తుందా? మనం మాట్లాడుకుందాం ఈరోజు, మాట్లాడుకునే ప్రసంగం. ఏమయ్యా నీ కాడ ఒక తులం బంగారం ఉందనుకో, 24 క్యారెట్ల బంగారం ఉందనుకో, దేవుని బిడ్డలరా, నువ్వు బ్యాంకులో పెట్టినా దేవుని బిడ్డలరా, నువ్వు మనుషుల కాడ పెట్టినా ఏం చేస్తారు? ఆ బంగారానికి సగం డబ్బైన ఏం చేస్తారు? ఇస్తారు. కానీ కుండకి ఇస్తారా? నేను కుండ 50 రూపాయలకు కొన్నాను అక్క, నాకు 25 రూపాయలు ఎక్క అంటే ఇస్తారా? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. నేను 50 రూపాయల కుండ కొన్నా, నాకు 25 రూపాయలు ఎక్క అంటే ఇస్తారమ్మా? అంటే వాళ్ళ బతికి ఎట్లయిపోయింది ఒకసారి ఆలోచించేయండి మీరు. అంటే దిగజారిపోయిందే లేదా బతుకు? దిగజారిపోయిందే లేదా? ఎక్కిందా? మరొకసారి వాక్యం చూడండి ఏం చెప్తుంది దేవుని బిళ్ళారా. 4వ అధ్యాయం 2వ వాక్యం, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కొండలుగా ఎంచబడుచున్నారు. ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కొండలుగా ఎంచబడుచున్నారు. ఇప్పుడు అమ్మా ఎన్న వివాహం జరుగుతుంది అనుకోండి, నువ్వు కుండ పట్టుకొని పోతే విలువిస్తారా?
అదే ఆ వివాహం జరిగే కాడికి నీ మెడలో 2 తులాలు బంగారం ఉంది అనుకోండి, భౌతికంగా ఏమంటారు? 2 తులాలు బంగారం ఉందా, ఒకవేళ 10 తులాలు నీ అవయవాల మీద ఉందనుకోండి, ఎక్కకు బంగారం బాగా దండిగా ఉన్నట్టుంది, వీళ్ళు మంచి బాగా స్థితిలో ఉన్నట్టున్నారు అని మనుషులు మాట్లాడుకుంటారా లేదా? మాట్లాడుకుంటారా లేదు చెప్పండి? లేదా 10 కుండలు పట్టుకుపోతే ఎవరికి పిచ్చిదాన్ని అంటారన్నారా? ఏమ్మా, నువ్వు ఒక 2, నీ భర్త ఒక 2, నీ బిడ్డ ఒక 2, నీ కొడుకు ఒక 2, నీ కోడలు ఒక 2, బండికి 2 కుండలు పట్టుకుపోయారు అనుకోండి, ఏం చేస్తారు? గేట్ కానూరులే తరుముతారు. మళ్ళీ కారణం ఏంటంటే వీళ్ళు ఒడ్డినేదో మొత్తం వెతకపోతారు. ఏమ్మా, అవునా కాదంటారు? అది భౌతికంగా నేను మాట్లాడుతున్నాను. అదే ఒకవేళ 10 తులాలు బంగారం నీకుందనుకో దేవుని బిళ్ళరా, 2 తులాలు చేతికి దేవుని బిళ్ళర, ఒక 4 తులాలు మెడలో దేవుని బిళ్ళర ఉందనుకో, ఆ 2 తులాలు ఈ కమ్మలు పట్టిలు అవి నీ యొక్క చెవులకు అవి ఉన్నాయనుకో, అవతల మనుషులు ఏం చేస్తారంటే నిన్ను దేవుని బిళ్ళరా గౌరవిస్తారు. నీకు తగిన విలువను, నీకు తగిన వాల్యూని ఏం చేస్తారు? వాళ్ళు ఇస్తారు. ఇవ్వరా? నీ దేహం మీద బంగారం ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇస్తారు. దొంగల కన్ను కూడా పడుతుంది నీ మీద. ఎవరి కన్ను? ఏమన్నా పడదా? ఏమక రత్నమ్మక్క చెప్పక పారమంచాలి రత్నమ్మక్క. సో ఎవరి కన్ను పడుతుంది? దొంగల కన్ను పడుతుంది. ఇంకొక మాట చెప్పా, కోడల కన్ను కూడా పడుతుంది. ఎవరి కన్ను? ఎందుకత నేను నిన్ను చూసుకుంటా బాగా, స్తోత్రం ప్రభుకు మహిమ కలుగును గాక. మా ఇత్తకాడ మొత్తానికి 4 తులాల బంగారు ఉంది. ఎస్ రత్నమన్నా ఎన్ని తులాలు ఉంది? అక్కకు రత్నమ్మక్కకు. ప్రభుకు మహిమ కలుగును గాక. యాడుంది కనపలెక్క బేటుందా? కోడాళ్ళ కన్ను కూడా పడుతుంది. ఎందుకంటే మొత్తానికి మా ఎత్తకు నేను అన్నం పెడితే, నీళ్ళు పెడితే ఆ 4 తులాలు బంగారు పోతమ్మా పెట్టుకోమని ఇస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క తులం ₹1,00,000 ఉంది. ఎందుకని పని కన్ను వస్తుంది. ఏం చేస్తుంది? కోడాలు ఎవరి మీద పడుతుంది? కోడాల కన్ను అత్త మీద పడుతుందా పడదా? ఖచ్చితంగా పడుతుంది. ఇంకా ప్రభుకు మహిమ కలుగును గాక. అత్త చెడబడ 4 మాటలన్నీ కూడా చక్కగా కూర్చోబెట్టుకొని నెత్తి దూగి, మా అత్త ఎంత మంచిదే, మా అమ్మలాగా చూసుకుంటుంది, మా అవలాగుండవు నువ్వు, మా జేజీలాగా కనపడుతున్నావు అంటే అయిపోయి అత్త ఏమైపోతుంది? ఇంకా ఆమె ఒడి కరిగిపోతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారా దేవుని బిళ్ళరా? ఆ మనిషికున్న వాల్యూ వల్ల అంటది బంగారానికి. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం, మాకు ఆవులు ఉండేటివి దేవుని బిళ్ళరా. మా అమ్మకు అందరూ చెప్పేవాళ్ళమ్మా, ఆవులు అమ్ముతున్నావు, ఆ డబ్బులు నువ్వు మరి 5 మంది కొడుకులు కోడలు ఉన్నారు, ఎవరు పెట్టారు నీకు అన్నము అని చెప్తుంటే నేనేవాడిని, ఏదన్నా నువ్వు తయారు చేయించుకో, ఇంత కాళ్ళ కడాలను కొనుక్కో, లేదా ఇంత బంగారాన్ని పెట్టుకో, బాగుంటుందని చెప్పేవాళ్ళు. మా అమ్మ ఇంకా ఎవరి మాట వినలే, అలక్ష్యం చేసింది దేవుని బిళ్ళ. ఇప్పుడు ఏం లేదు, ఉత్త చేతులు ఉంది. సౌందరరాజు వాళ్ళమ్మ అన్న 5 లక్షల చేత పెట్టుకున్నదంట. ఎంత ధన్యురాలు చూడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ముస్లామె 5 లక్షలు ఉన్నాయంట ముస్లామె కాడ. మొన్న చెప్తున్నాడు సౌందరరాజు, అయ్యా నైనా నువ్వు అన్నం పెట్టడమే గిరేటర్, నాకు మళ్ళీ ట్యాబ్లెట్లు కాడ తెచ్చేస్తావురా అని ఆ డబ్బులేనే రోజు పనికి పోతుందంట. దేవుని బిళ్ళ బాగా కష్టపడి సంపాదించుకుంటుందంట. చూడండి, దాదాపుగా 70 దాటిపోయింటాయి. మేము ఏమయ్యా 70 దాటిపోయింటాయి. చూడండి ముస్లాం ఎన్ని లక్షలు సంపాదించిందో, ఎంత అద్భుతంగా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని బిళ్ళరా, దేవుని యొక్క బిడ్డలు దేవుని బిళ్ళరా, దేవుని దృష్టిలో వాళ్ళు ఎట్లా ఉన్నారు, మనుషుల దృష్టిలో ఎట్లున్నారు, చుట్టుపక్కల రాజ్యాల ప్రజల దృష్టిలో ఎట్లున్నారంటే మేలిమి బంగారముతో పోల్చదయ్యి ఉన్నారు. అట్టి ప్రజలు వాళ్ళు ఏమైపోయినారంట దేవుని బిళ్ళరా, మట్టి కుండల్లాగా. మట్టి కుండల్లాగా. ఎంత బాధ అవుతుందా లేదా మనకు? చూడండి, ఇంకా బంగారం ఎట్టపోయిందో, అసలు బంగారం కనపడలే. ఇంకా ఇప్పుడు ఏమైపోయింది? అంతా మట్టి కుండ అయిపోయింది. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చేసారు కనుక దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బైబిల్ ఒక మాట రాయబడింది, దేవుడిచ్చిన రక్షణను ఏం చేయాలంట? పోగొట్టుకోకూడదని రాయబడింది. వీళ్ళు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? ఎట్లా ఉన్నారంట? మేలిమి బంగారానికి పోల్చదగబడిన వారు. అంత గొప్ప స్థితి, అంత గొప్ప ఘనత, అంత గొప్ప ప్రభావం వాళ్ళకు ఉందండి దేవుని బిడ్డలారా. అలాంటి వాళ్ళు దేవుని బిడ్డలారా ఏమైపోయినారని వాక్యం చెప్తుందంటే మట్టి కొండలుగా. ఏ కొండలంట? మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. ఇంకా వాళ్ళ బతుకు అయిపోతే అట్లా ఈరోజు మన బతుకు ఎట్టుంది, మన వాల్యూ ఎట్టుంది, మన విలువ ఎట్టుంది.
దేవుని బిడ్డలారా, దాన్ని మనం పోగొట్టుకోకూడదు. దాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలని దేవుని వాక్యము మాట్లాడుతుంది, మనను హెచ్చరిక చేస్తుంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, బంగారు గిన్నె ఏమైపోయిందంట? బంగారు గిన్నె పగిలిపోయింది. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరి యొక్క భార్య భర్తల జీవితం ఎట్టుంటుందంటే బంగారు గిన్నెలాగా ఉంటుందండి. దేవుని బిడ్డలారా, బంగారు గిన్నెలాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. దేవుని బిడ్డలారా, మన సంఘంలో ఇక్కడ మనందరికాడికి వయసులో పెద్ద ఆయన ఉన్నాడు, సత్యరాజు మామ ఉన్నాడు. అయ్యా, నేను మరి మీ యొక్క కాడికి ముందు పోతానో నిలబడతానో నాకు తెలియదు, కానీ మరి మీ అక్కకు మాత్రం ఆధారంగా 2 తులాలకు పై బంగారు చేయించి పెట్టినాను అయ్యాని తెచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారా? అంటే భార్య భర్తల యొక్క బంధము, వారి సంబంధము, వారి అన్యోన్య జీవిత విధానం ఎట్టుంటుందంటే ఒక బంగారములాగా వాళ్ళది ఉంటుంది. నిన్న ఒక ఆమె ఫోన్ చేసి మన సంఘస్థురాలు అంటుంది, అయ్యా నాకు ప్రాణం బాగాలేకపోతే, నాకు ఏదైనా నొప్పి వస్తే, నాకు ఏదైనా బాధ వస్తాయ్యా, ఆమె పేరు చెప్పను, దేవుని బిడ్డలారా అంటుంది, దేవుని బిడ్డలారా నా భర్త అస్సలు నన్ను పట్టించుకోడయ్యా అని చెప్తుంది. అదే పాశ్రమ కొంచెం బాగాలేకపోతే నువ్వు పిల్లలు అందరూ ఆమె చుట్టే ఉంటారు కదయ్యా, ఆమె చెప్తుంది. చూడేసా, ఆమె ఎప్పుడు చూసిందో ఏమో దేవుని బిడ్డలారా, ఆమెకు దేవుని కన్నులు ఉన్నట్టున్నాయేమో, నాకేం అర్థం కాలే, అట్ట ఉంటారయ్యా అని చెప్తుంది. ఏమో తల్లి, ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, బంగారు గిన్నెకు దేవుని బిడ్డలారా భర్త భార్య, దేవుని బిడ్డలారా వారి జీవితం ఎట్లుండాలంటే ఒక బంగారు గిన్నెలాగా ఉండాలి. ఎట్లుండాలంట? ఆ బంగారు గిన్నెలాగుంటే ఆ గిన్నెలో భుజించే కుమారులు కుమార్తెలు, కోడాన్లు అల్లుళ్ళు మనవళ్ళు వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరిచి మహిమ పర్దం గాక. అందుకే దేవుని బిడ్డలారా, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కొండలుగా ఎంచబడుచున్నారు. హల్లెలూయా. కొన్ని విషయాలు చెప్పాను. కుండకు దేవుని బిడ్డలారా ఎంత వాల్యూ ఉండదో, దేవుని బిడ్డలారా బంగారంకి ఎంత వాల్యూ ఉంటుందో దాని గురించి నేను స్పష్టంగా మీకు చెప్పానా లేదా? అయితే దేవుని బిడ్డలారా, ఈ మేలిమి బంగారానికి 99.9% పైగా ఉన్న మేలిమి బంగారానికి సాటిగా ఉన్న వీళ్ళు దేవుని బిడ్డలారా మట్టి కుండలుగా మార్చబడ్డారు. కారణం ఏంటని చూస్తే దేవుని బిడ్డలారా వారి జీవిత విధానములో దేవుని బిడ్డలారా మొదటి విషయాన్ని చెబుతాను చూడండి. విలాప వాక్యములో దేవుని బిడ్డలారా, విలాప వాక్యములు దేవుని బిడ్డలారా 1వ అధ్యాయము, విలాప వాక్యములో 1వ అధ్యాయము దేవుని బిడ్డలారా 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 1:5 దేవుని బిడ్డలారా. దాని విరోధులు అనగా సియోను విరోధులు లేదా యెరూషలేము విరోధులు, దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరుచుచున్నాడు. అండర్లైన్ చేసుకోండి దేవుని బిడ్డలారా, విస్తారమైన అతిక్రమము చేసిన వారు, నాతో పాటు చెప్పండి, విస్తారమైన అతిక్రమము చేసిన వారు. చూశారా? మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు కుమార్తెలు, వారి కుమారులు వారి కుమార్తెలు, వారి కోడన్లు, వారి అల్లుళ్ళు, పాలకులు, అధికారులు, ప్రజలందరూ కూడా ఆ ఉన్నతమైన స్థాయికి పోలిస్తే దేవుడు రాను రాను వారి మాటల్లో, రాను రాను వారి చూపుల్లో, రాను రాను వారి ప్రవర్తనలో, రాను రాను వారి యొక్క నడకలో, రాను రాను వారి యొక్క జీవిత విధానములో ఏమి విస్తరించింది, ఏది ప్రబలిందంటే దేవుని బిడ్డలారా అక్రమము అతిక్రమము ఎక్కువ అయిపోయిందంట. ఇది దేవుడు చూశాడు. ఎవరు చూశారండి? ఉందా? 1:5లో ఉందా? ఏమనింది అక్కడ? నేను చెప్పిన మాట దేవుని బిడ్డలారా, దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు, దాన్ని బాధ పెడుతున్నాడు. ఇంకో మాట చెప్పనా?
దాన్ని ఒక మట్టి కుండగా పోల్చి చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనమందరం కూడా క్షేమముగా ఉండాలని, దేవుడు మనమందరం కూడా తలగా ఉండాలని, దేవుడు మనమందరం కూడా ఏ కొదవ ఏ కొరత లేకుండా ఉండాలనేదే దేవుని యొక్క ఆశ, కోరిక. అది మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు తన బిడ్డలను ఆశించేది అదే. కబర్లు కొట్టి ప్రభు నామని ఘనపరదుం గాక. భౌతికంగా శరీరపరంగా మన కనులు ఎదుట మన కుమారులు బాగుండాలని, మన కుమార్తెలు బాగుండాలని మనం కోరుకోవడం లేదా? దేవుని బిడ్డలారా, నేను మోకాలు వేసి దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నాను సంఘ బిడ్డల కొరకు. నా కనులు ఎదుట ప్రభువా ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ క్షేమకరంగా వారు ఉండాలి ప్రభువా. నేను మొన్న దేవుని బిడ్డలారా 4వ తారీఖు రేణుకల ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు, రాజు వాళ్ళ ఇంట్లో 5వ తారీఖు ప్రార్థన చేసినప్పుడు కూడా చెప్పాను, అమ్మా మీ కన్నుల ఎదుట మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేయండి, నడిపించుకోండి ప్రభులో అని చెప్పాను. ఏమొక్క చెప్పానా? ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ యూద వారందరూ కూడా ఒకప్పుడు దేవునికి ప్రియులుగా ఇష్టలుగా అమితముగా మక్కువగా ఉన్న వారందరూ కూడా ఏమైపోయినారంటే దేవుని బిడ్డలారా మట్టి కుండలుగా మార్చబడ్డారు, మట్టి కుండలకు పోల్చబడ్డారు. కారణం ఏంటని చూస్తే వారిలో ఏముందంట? అక్రమము అతిక్రమం ఏమైపోయిందంట? విస్తరించింది. ఎంత బాధకరం అండి, ఎంత వేదనకరం అండి, ఎంత దుఃఖకరం అండి. అతిక్రమం అక్రమం విస్తరించింది. ఆ విధంగా విస్తరిస్తున్నప్పుడు వారి ఎడల ఒక మాట చెప్పనా, దేవుని ప్రేమ చల్లారిపోయి శ్రమపరచడం మొదలు పెట్టాడు. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త దేవుని బిడ్డలారా ఒకసారి 24వ అధ్యాయం 12 కూడా చూద్దాం. అదొద్దు, 24:12 చూద్దాం. మత్తయి సువార్త దేవుని బిడ్డలారా 24:12 ఒక మాట ఉంది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైతుందంట? చల్లారును. ఈ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త 24:12 ఉంది. చూశారా? 24:12 దేవుని బిడ్డలారా ఉన్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూశారా? భార్య భర్త మధ్యలో ప్రేమ చల్లారటానికి, అన్నదమ్ముల మధ్య ప్రేమ చల్లారటానికి, స్నేహితుల మధ్య ప్రేమ చల్లారటానికి, అన్న చెల్లెల మధ్య ప్రేమ చల్లారటానికి, సంఘములో విశ్వాసుల మధ్య ప్రేమ చల్లారటానికి దేవుని బిడ్డలారా ఏంటి కారణమని చూస్తే వాక్యపు వెలుగులో దేవుని బిడ్డలారా అక్రమము ఏమైతుందంట? విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూశారా? ప్రతి దానికి ఒక క్రమం ఉంది. ప్రతి దానికి ఒక క్రమం ఉంది. క్రమము కాక అతిక్రమము, క్రమము కాక అక్రమము దేవుని బిడ్డలారా విస్తరించిందనుకోండి, ఏమి చల్లారుతుందంట? ప్రేమ చల్లారుతుంది. ప్రేమ చల్లారింది పోయిందనుకోండి, ఇంకా ఏం పుడుతుందో లోపల తెలుసా? పగ పుడుతుంది. ప్రేమ చల్లారిపోతే ఏం పుడుతుంది? పుట్టేది పగనే. ప్రేమ చల్లారిపోతే పుట్టేది పగ. ప్రేమ చల్లారిపోతే పుట్టేది ఈర్ష్య. ప్రేమ చల్లారిపోతే పుట్టేది మత్సరం. ప్రేమ చల్లారిపోతే పుట్టేది దేవుని బిడ్డలారా ఇక లోక సంబంధమైనవి ఏమైతే పుడతాయి. ఈ మధ్య పేపర్ చూశారా? నిన్నగాక మొన్న దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? 2 కుమారులను దేవుని బిడ్డలారా ఒక కుమారుడు 2 కుమార్తెలు చాలా చక్కని అందంగా ఉన్నారు పిల్లలు. దేవుని బిడ్డలారా భార్య మీద కోపము చేత, భార్య మీద పగ చేత, భార్య మీద విరోధం చేత ఏం చేశాడంటే 2 బిడ్డలను కొడుకుని తీసుకుపోయి దేవుని బిడ్డలారా పెట్రోల్ పోసి వాళ్ళని అంటించి దేవుని బిడ్డలారా
తాను కూడా మందు తాగి అక్కడిని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. చూశారా, ప్రేమ అనేది చల్లారి పోకూడదు. దేవుని బిడ్డలారా, ప్రేమ యందు నిలిచి ఎవరైతే ఉంటారో వారి యందు దేవుడు నిలిచి ఉంటాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనం బ్రతికిన కాలమంతా చూపించవలసింది ప్రేమ, కనికరము, దయ, వాత్సల్యత. ఇవే మనము చూపుతుండాలి. కానీ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన చూపితివా మట్టి కుండలుగా ఎంచబడతాం. జాగ్రత్త, మేలుకోవాలని దేవుడు ఈ యొక్క పగటి కాలములో, ఈ 9వ మాసములో, ఈ మొదటి ఆదివారం దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చూశారా, వారిలో ఏమి విస్తరించిందంటమ్మా? అక్రమం అనేది, అతిక్రమం అనేది ఏమైందంట? విస్తరించిపోయిందంట. ఎంత పాపేచ్ఛలు దేవుని బిడ్డలారా, ఎంత శరీరేచ్ఛలు దేవుని బిడ్డలారా వారిలో పెరిగిపోయినాయి. చూశారా? అందుకే దేవుడు వాళ్ళని ఎట్లా చేశాడు? మట్టి కుండలుగా ఎంచాడు. లేదా ఎట్లా ఎంచాడమ్మా? మట్టి కుండలుగా ఎంచాడు. బంగారము, మేలిమి బంగారానికి, 24 క్యారెట్ల బంగారానికి వాళ్ళను దేవుడు పోల్చాడు. అంత స్వచ్ఛమైన బంగారానికి, అంత స్వచ్ఛత కలిగిన మేలిమి బంగారాన్ని పోలిస్తే వాళ్ళలో విస్తరిస్తుంది. వాళ్ళలో ఏమవుతుంది? విస్తరిస్తుంది. అతిక్రమం విస్తరించినందుకు అయిపోయా వాళ్ళ జీవితాన్ని దేవుడు అట్ట పెట్టేశాడు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోదిగా అదే 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట రాయబడి అంతే. యెరూషలేము, అబ్బా, చూశారమ్మా, యెరూషలేము. అందరూ విలాప వాక్యములో 1వ అధ్యాయంలో చూడండి దేవుని బిడ్డలారా, యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయను. స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ, యెరూషలేము, సీయోను ఏం చేసిందంట? ఘోరమైన, చెప్పండి అమ్మా, ఘోరమైన, మరి ఆ మాట చెప్పొచ్చుగా దేవుని బిడ్డ, ఘోరమైన పాపము చేసింది. చూశారా? ఈ ఘోరమైన పాపము లేదా గొప్ప పాపము దేవుని బిడ్డలారా, ఎట్లయ్యా ఈ ఘోరమైన పాపం అంటే? దేవుని బిడ్డలారా, నిర్దోషులను, నిరపరాధులను ఏం చేశారంట? చంపటానికి అధిపతులు లంచాలు పుచ్చుకున్నారంట. బైబిల్లో రాయబడింది అన్నమాట. ఏంటంట? దేవుని బిడ్డలారా, ఈ నిర్దోషులను, దేవుని బిడ్డలారా, నిరపరాధులను, దైవికంగా బతికే మంచి వాళ్ళను చంపటానికి యెరూషలేములో ఉన్న అధిపతులు మనుషులను చంపటానికి దేవుని బిడ్డలారా అప్పుడే లంచాలు. దేవుని బిడ్డలారా, అప్పుడే లంచాలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అప్పుడే డాన్లు తయారైపోయినారు. ఇప్పుడు కాదు. ప్రభుకు మహిమ కలుగు. ఏనా శేఖరన్న? ప్రభుకు మహిమ కలుగునుగాక. మొన్న నేను ఒక మాట చెప్పాను. దేవుని బిడ్డలారా, నేను సుగనను ట్యూషన్కి పోతున్నప్పుడు శేఖరను అక్కడ ఉండేవాళ్ళు వచ్చి పిలిచేవాళ్ళు, డాన్ బయటికి రా, డాన్ బయటికి రాని శేఖరను పిలిచేవాళ్ళు. మొన్న నేను పాస్టర్ మొగ్గు చెప్పినాడు, ఇట మన సంఘములు కూడా దేవుని మహాకృప ఒకరిని వరముగా ఇచ్చాడు, డారును అని చెప్పారు. అంటే ఇక పాస్టర్ చాలా సంతోషపడి నవ్వి, మరి ఏ సమస్య ఉన్నా కూడా అందరి కాడికి నేను ముందుంటాను వస్తాడన్నా అని చెప్పాను. అని చెప్పినప్పుడు చాలా సంతోషపడి, మరి మన సంఘములో ఎవరికి ఏదన్నా కూడా దేవుని బిడ్డలారా ముందుంటాడు. మీరు భయపడకని, ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా అధికారుల కాడికి మాట్లాడాలన్నా ముందుంటాడు. అంత పేరు. అయితే మనకు అంత ఒక వరంగా ఇచ్చాడే అని చాలా సంతోషపడుతుంది శేఖరన్న మిమ్మల్ని గురించి పాస్టర్. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడు, నీకు ఇక్కడ మెత్తగట్టుంటాడంతే. ప్రభుకు మహిమ కలుగునుగాక అన్న. చూసారా? అప్పట్లో ఉన్నారు డాన్లు దేవుని బిడ్డలారా. ఇప్పుడు మన సంఘాన్ని కూడా ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుద్దుగాక. హల్లెలూయా. యేసు రక్తమే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాళ్ళు చేసిన పాపం అలాంటిది. దేవుని బిడ్డలారా, ఘోరమైన పాపం చేశారు. అవి నా నోటితో కూడా వివరించటానికి, వల్లించటానికి నాకు వల్ల పడడం లేదు. దేవుని బిడ్డలారా,
అంత ఘోరమైన పాపాలు వాళ్ళు చేశారండి దేవుని బిడ్డలారా. ఆ ఘోరమైన పాపం చేసినందుకు వాళ్ళు ఏమైపోయినారంటే అపవిత్రులు అయిపోయారు. ఏమైపోయారు? అయినారా లేదా? వాక్యం ఉందా లేదా? అక్కడ ఉందా? అందుచేతను అది ఏమైపోయిందంట? అపవిత్రురాలయను. చూశారా? ఇక్కడ అందరినీ దేనికి పోల్చాడంటే ఒక ఆడామికి పోల్చాడు ఇక్కడికి వచ్చేలోపు. అంతేనమ్మా? ఆ మొగోళ్ళను కూడా, రాజులను కూడా, అధికారులను కూడా, ఆ శతాధిపతులను కూడా, గనులను కూడా, గొప్ప వాళ్ళను, ధనవంతులను, ఐశ్వర్యవంతులను అందరినీ ఇక్కడ దేనికి పోల్చాడంటే ఒక ఆమెకు పోల్చి చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, అది అందుచేతను అది ఏమైపోయిందంట? వాడన్నాడా? అది అన్నాడా? అది 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 అనేది ఎవరిని వాడతారా పదము? స్త్రీనే కదక్క. మరి చూశారా? ప్రభుకు మహిమ కలుగును గాక. అది ఇప్పుడు చాలామంది అంటుంటారు, బిడ్డను కూడా ఒక్కోసారి బాటలో అది అంటుంటారు, ఒకసారి కోడాలను కూడా అది, మనవరాలను కూడా అది అది ఇంకా అదే అనేది ఇంకా ఎట్లన్నా కానీ. చూశారా? అట్లా అది ఏమైపోయిందంటే అపవిత్రాలు అయిపోయింది. చూశారా? అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే మట్టి కుండలకు పోల్చాడు. దేవుని బిడ్డలారా, విలువలేని కుండకు పోల్చాడు. దేవుని బిడ్డలారా, ఏంటి ఉపయోగం లేని దానికి ఏం చేశాడు? అమ్మిన ఇంకొకరు కూడా కొనరని చెప్పిన, అమ్మినా ఇంకొకరు కూడా కొనరు. దేవుని బిడ్డలారా, నువ్వు కొనదాన్ని ఇంకొకరు కొంటారు, మాకేం కొత్తది కొనుక్కుంటామంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు వాడిని దాన్ని కొంటారా? కొనరుగా. అంతే అయిపోయింది వాళ్ళ భవిష్యత్తు, అంత దిగజారిపోయింది. దేవుని బిడ్డలారా, అపవిత్రాలైపోయింది. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని బిడ్డలారా, మన శరీరానికి, మన ఆత్మకు అంటిన కల్మషాన్ని మనం ఏం చేయాలంట? కడుక్కోవాలంట. కడుక్కుంటే నువ్వు కుండకు పోలుస్తావు, కడుక్కుంటే మేలి బంగారానికి దేవుడు నిన్ను పోల్చి నీకు తోడుగా నిన్ను ఒక విలువ కలిగి నిలబెట్టుకోగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చబులు గట్టి కొడదాం, ప్రభుని గణపడదాం. దేవుని బిడ్డలారా, ఆ మాట దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు, నేను ముగిస్తాను త్వరగా. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో 1 వాక్యములో ఉంటుంది. దేవుని బిడ్డలారా 7:1, ప్రియులారా మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనక, అమ్మ ఎవరి భయంతో? ఈ దేవుని భయం ఏమో కానీ మొత్తానికి మాకు మాత్రం ఇంట్లో మొగలకు భారీ భయం ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగా. ఏమో ఉంటుంది, ఉండదా? ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరి భయము? దేవుని భయం ఉండి మరి ఏం చేయాలంట? శరీరానికి, ఆత్మ కలిగిన కల్మషము కడుక్కోవాలనుందా లేదన్నా? మరి చాలా రోజుల కిందట ఒక టీషర్ట్ కొనుక్కొని, టీషర్ట్ ఉండే. దేవుని బిడ్డలారా, ఎప్పుడు వేసుకోవాలని కూడా భయం. ఏమి ఈరోజు అవసరం అంటది, ఏం ఫాస్టం అని. మనం కొత్త బట్టలు ఉన్నాయనుకుంది, భార్యలు చెప్తేనే వేసుకోవాలి మనం, లేకపోతే మట్టకుంటే మనకే క్షేమం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంకా తెల్లారితే పెళ్లి రోజు దేవుని బిడ్డలారా ఆమె ముందు చెప్తుంది, రేపు ఖచ్చితంగా కొత్త టీషర్ట్ వేసుకోవాల్సిందే, కొత్తది వేసుకోవాల్సిందే. చూశారా? ప్రభుకు మహిమ కలుగును గాక. కొత్తదున్నా పాతదున్నా దేవుని బిడ్డలారా వాళ్ళకి నచ్చింది వేసుకుంటేనే వాళ్ళకి సంతోషం. మనకు నచ్చింది వేసుకున్నాం అనుకో, అయిపోయాక కింది మీదకి వచ్చి అయిపోయాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను భార్యను తక్కువ చూడమని చెప్పడం లేదు. దేవుని బిడ్డలారా మనకు పాలి భాగస్త్రాలకు ఇచ్చాడు, మనం ఘనపరచాలి, విధంగా గౌరవించాలని చెప్తున్నాను. గౌరవించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని భయం ఏమో కానీ ఇంట్లో మాత్రము చాలామందికి భార్య భయమే ఉంటుంది. ఉంటుందే ఉండదన్న? ఖచ్చితంగా బేట ఎంతైనా చేయించుకొని వస్తాడు కానీ ఇంటికాడికి వచ్చేలోపు, ఎందుకంటే మట్టంగా ఉంటేనే ఇంకా, లేకుంటే అంత నేను చెప్పిన ఉద్యోగ కాకిలాగా గోల చేస్తుంది. ఇంక అంతే. అట్ట ఎట్ట భార్య కాకిలాగా గోల చేస్తుందంట. ఎట్లా చేస్తుందంటమ్మా? కాకిలాగా గోల చేస్తుందంట. చీమలాగా ఏం చేస్తుందంటే శ్రమ పడుతుందంట బాగా. రాత్రి అనక పగలనక నా భర్త కదా, నా కొడుకు కదా, నా బిడ్డ కదా అని వాళ్ళకి చేసి వంటలు చేసి బట్టలు ఉతికి అన్నీ బాగా చీమలాగా కష్టపడుతుందంట భార్య. ఏమనుకున్నారు మీరు? భార్య అంటే భార్య చీమకు పోల్చారు, భార్యను కాకికి పోల్చారు. దేవుని మిలిట చాలా ఉన్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. మరి మనం ఎవరి భయం కలిగి ఉండాలంట? దేవుని భయం కలిగి, పురుషులైనా స్త్రీలైనా దేవుని భయం కలిగి ఏం చేయాలంట? చదవండి అక్కడి నుంచి. అబ్బా, ఏది సంపూర్తి చేసుకోవాలంట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి
చూశారా అమ్మా? శరీరానికి ఆత్మకు ఏం కలిగిందంట? సమస్త కల్మషం అంటిందా లేదా? అంటే ఇప్పుడు మనమందరము చూడడానికి బాగానే ఉన్నాం, కానీ మనకు తెలియకుండా ఉంటుంది శరీరానికి, మనకు తెలియకుండా ఆత్మకు ఏముంటుంది? కల్మషము. మన చున్నీకి పాస్టర్ తెల్ల బట్టలు వేసుకున్నాడే, నేను కూడా సంగసులు మంచి కలర్ సీలర్ మంచి తెల్ల మంచి పూల కట్టుకొని వచ్చి మంచి పర్వాలేదు అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, తెలియకుండా ఏముంటుందంటే మన శరీరానికి ఆత్మకు కల్మషం అంటుంటుంది. అది మాట ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ కల్మషం అంటుంటుంది. కనుక ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, మనము కడుక్కోవాలని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ నేను కడుక్కోను, శరీరం కంటిన ఆత్మ కంటిన కల్మషం కడుక్కోనంటే నువ్వు కుండవే, ఇంకా విలువలేని కడుక్కుంటివా? 99.9 స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారానికి దేవుడు నిన్ను పోల్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ ఇట్లా దాదాపుగా ఎన్ని ఉన్నాయంటే దేవుని బిడ్డలారా, 6-7 వారి జీవిత విధానాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం లేదు, ఈ 2 చెప్పి దేవుని బిడ్డలారా నేను ముగిస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉజ్జీవ పాటల పుస్తకంలో ఒక పాట ఉంది, పాడుకుందాం. 181వ పాటల్లో దేవుని బిడ్డలారా, 181 పాటల్లో దేవుని బిడ్డలారా మనం పాడుతూ, దేవుని బిడ్డలారా చప్పట్లు కొడుతూ మరి ప్రభువును మనము ఘనపరిచి మహిమపరిచి ఆ ప్రార్థనతో మనము ముగించుకుందామండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. చెడు మార్గమున పోతిమి, దానియంతము మరణము. చెడు మార్గమున పోతిమి, దానియంతము మరణము. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. అమూల్యరక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. కలిసి పాడు, చప్పలు కొడదాం. లారా పాడెదము అమూల్యరక్తము ద్వారా రక్షణ పొందిన ప్రజలారా. మరొకసారి, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. కనికరము గల ప్రాణము సిలువలో బలి చేసి మనలను విమోచించెను. ప్రాణము సిలువలో బలి చేసి మనలను విమోచించెను. అమూల్యరక్తము ద్వారా
అందరం గట్టిగా చెప్పలేం. రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడేతము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడేతము. ప్రభుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు ఒక మాట తెలియజేయమంటున్నాడు. దేవుని బిడ్డలారా, కుటుంబములో ఒకవేళ మీ కుమారులకు రక్షణ లేకపోతే, మీ యొక్క కుమార్తెలకు దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉంటే, మీ కుటుంబంలో మీ యొక్క పెనిమిటులు ఒకవేళ దేవుని దగ్గరికి రాకుండా ఉంటే కానా దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి. ప్రభువా, మా యొక్క కుమారులు కానీ మా కుమార్తెలు కానీ మా భర్తలు కానీ ప్రభువా మట్టి కొండలుగా వారు ఉండకూడదు ప్రభువా. అయ్యా అయ్యా మా కుటుంబంలో ఉన్న మేమందరం కూడా అయ్యా 24 క్యారెట్ల బంగారానికి, స్వచ్ఛత కలిగిన బంగారానికి అయ్యా మేము అట్టి స్థాయిలోకి మేము ఉండున్నట్లుగా మమ్మల్ని దర్శించు ప్రభువా. మరలా మమ్మల్ని కనికరించు ప్రభువా. మరలా మమ్మల్ని కడుగు ప్రభువా. మరలా మమ్మల్ని శుద్ధీకరించు ప్రభువా. మరలా మాకు అలాంటి భాగ్యం అనుగ్రహించు నాయనని దేవుని బిడ్డలారా కన్నీళ్లు కార్చితే తప్ప దేవుని బిడ్డలారా అలాంటి స్థితి మరలా మనకు రాదు. కనుక దేవుని బిడ్డలారా దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. మేలిమి బంగారానికి పోల్చదగిన సియోను కుమారులను దేవుని బిడ్డలారా ఎట్టయిపోయినారంటే మట్టి కొండలుగా అయిపోయారు. గనక ఒకవేళ ఒకప్పుడు మేలిమి బంగారముగా నీవు ఉన్నావా? ఇప్పుడు మట్టి కొండగా దిగజారిపోయావా? అయితే ఇప్పుడే పశ్చాత్తాపపడాలి. ఇప్పుడే ప్రభు తట్టు నీ హృదయము తిరగాలి. ఇప్పుడే ప్రభు తట్టు నీ అవయవాలు తిరుగుతే గాన ప్రభువు దేవుని బిడ్డలారా నీ నిమిత్తం ఉంటాడు. నిన్న నేను ఒక మాట చెప్పాను. ఆ మాట రాత్రి 10 గంటలప్పుడు మేము వాకింగ్ చేస్తున్నప్పుడు పాస్టర్ అంటుంది, అయ్యా నిజంగా మన దేహము ప్రభు నిమిత్తం ఉంటే ఈ దేహ నిమిత్తం ప్రభు ఉంటాడు కదయ్యా అని ఆమె చెప్పి దేవుని వల్ల ఎంతో బలపడి సంతోషించగలుగుతుంది. అందరు కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, నా జీవితము ఇప్పుడు నీ ఎదుట ఎట్టుంది ప్రభువా. అయ్యా ఒకప్పుడు తండ్రి ప్రభువా, అయ్యా వినయము కలిగి, విధేయత కలిగి, తగ్గింపు కలిగి, వాక్యానుసారంగా కలిగి పరిచర్య చేస్తూ నేను భయభక్తులు నిలుపుతూ నాయన నీ మార్గములు నిలిచి నాయన మేలిమి బంగారముగా నాయన నేను తండ్రి మీ దృష్టిలో కనబడ్డాము తండ్రి ప్రభువా. ఇప్పుడు రాను తండ్రి నాయన చల్లారిపోయి తండ్రి ప్రభువా ఒకవేళ మీ దృష్టిలో నాయన ఒక మట్టి కుండలాగా నాయన విలువలేని ఒక జీవితంలాగా నేను బతుకుతున్నానా ప్రభువా, నన్ను క్షమించండి నాయన, నన్ను మన్నించండి ప్రభువా. అవును తండ్రి, ఈరోజు నా తండ్రి ప్రభువా నువ్వు మాట్లాడినవు తండ్రి, ఈరోజు మాతో నువ్వు మాట్లాడినవు ప్రభువా. అవును దేవుని బిడ్డలారా, ఒక్క 5 నిమిషాలు అందరం కూడా దేవుని బిడ్డలారా ప్రార్థనలో ఉందాం. నాతో పాటు పెద్ద మొక్కాలు వేయండి. మొక్కాలు వేయగలిగిన వారు, మొక్కాలు వేయలేని వారు అందరూ కూడా దేవుని బిడ్డలారా మీరు చక్కగా నిలబడి కొద్దిసేపు ప్రార్థనలో ఉండాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుని బిడ్డలారా నువ్వు నేను వాక్యం విన్నాం కదా, దేవుడు ప్రవక్త అయిన ఇరిమియా ద్వారా మాట్లాడుతున్నాడు కదా. ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని బిడ్డలారా మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను కుమారులు. చూశారండి, వాక్యం మాట్లాడుతుంది కదా, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను కుమారులు. 99.9% పైగా ఉన్న మేలిమి బంగారానికి పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు తన బిడ్డలను ప్రవక్త ద్వారా. ఒకప్పుడు నువ్వు అట్లా కనబడినవేమో సహోదరుడా, ఓ సహోదరి, నీవు ఒకప్పుడు 24 క్యారెట్ల బంగారానికి నువ్వు పోల్చదగినవేమో. రాను నీ ఆత్మీయ జీవితము చల్లారిపోయిందా? రాను నీ జీవితంలో దైవికత తగ్గిపోయిందా? లోకం ఎక్కువ నీలోనికి వచ్చిందా? సహోదరుడా, సహోదరి, ఆలోచించే. నాతో పాటు నీకు ఆరోగ్యం ఉంటే మొక్కలవై, ఆరోగ్యం లేకపోతే ఉన్న స్థలములు లేచి నిలబడి
నీకు ఆరోగ్యం సహకరించకపోతే అదేవిధంగా కూర్చొని కుర్చీలో ప్రార్థనలు ఏకీభవించు సహోదరుడా, ప్రార్థనలు ఏకీభవించు సహోదరి. అవును ప్రభువా, అయ్యా నా కళ్ళెదుట ప్రభువా, అయ్యా మా కళ్ళెదుట నా తండ్రి, మా కుటుంబము తండ్రి మీ దృష్టిలో నా తండ్రి ప్రభువా, అయ్యా మేలిమి తండ్రి ప్రభువా, బంగారానికి తండ్రి ప్రభువా. ఆ రోజు సియోను ప్రియ కుమారులను మీరు పోల్చారయ్యా. అవునైనా తండ్రి ప్రభువా, ఏ కలితి లేని, ఏ రాగి కలపని, ఏ వెండి కలపని తండ్రి ప్రభువా, ఏ ఇనుము కలపని, ఏ అల్యూమినియం కలపని తండ్రి, ఏ జంకు కలపని తండ్రి ప్రభువా, ఏ లోహాలు కలపని తండ్రి ప్రభువా, బంగారానికి వాళ్ళను పోల్చావు తండ్రి. నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తుతులు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, దేవా, విస్తారమైన అతిక్రమము వాళ్ళు చేసినందుకు నాయనా తండ్రి, వారిని మీరు శ్రమపరచుచున్నారు. ఒక మట్టి కుండలుగా మీరు ఎంచారు వారిని తండ్రి ప్రభువా. నాయనా, నా చేతులలో కానీ, నా చూపులలో కానీ, నా తలంపులలో కానీ, నా ఆలోచనలు కానీ, నా జీవిత విధానములో కానీ ప్రభువా, దేవా, అక్రమము అతిక్రమం అనేది అది విస్తరించకూడదు తండ్రి. దాన్ని అక్కడికక్కడికి ప్రభువా తుంచివేయాలి ప్రభువా. నైనా అనేకుల ప్రేమ చల్లారిపోటకు తండ్రి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును ప్రభువా. నీ ప్రేమ చల్లారిపోవటానికి తండ్రి, నీ కనికరము దూరం కావటానికి ప్రభువా, నీ హస్తము ఆదుకొనకపోవటానికి కారణం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజల్లో దేవా అక్రమము అతిక్రమము విస్తరించిపోయింది. అందుకే తండ్రి వారిని మట్టి కుండలుగా నువ్వు పోల్చావు తండ్రి. నాయనా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. అంత మాత్రమే కాదు ప్రభువా, అది ఘోరమైన పాపము చేసాను, దాని అపవిత్రత కనబడుతున్నదంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు, యెరూషలేము ఘోరమైన పాపం చేసింది. అందులో ఉన్న వాళ్ళు అలాంటి దుర్మార్గతకు అడుగులు వేసి చేతులు చాపారు. వారి హృదయాలు మనసు కలిసింది దుర్మార్గతకు. అందుకే దాని అపవిత్రత నాకు కనబడుతుంది అంటున్నాడు. అందుకే అపవిత్రులను దేవుడు అసహించుకుంటాడు. అందుకే వాక్యం చెప్తుంది కదా, దేవుని భయము కలిగి శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషాన్ని మనం కడుక్కోవాలని చెబుతుంది. సబ్బుతో శరీరాన్ని కడుక్కుంటున్నాం. దేవుని బిడ్డలారా, మంచిదే. అయితే వాక్యముతో కడుక్కుంటావా? వాక్యముతో శరీరమును కడుక్కో, నీ ఆత్మను వాక్యంతో కడుక్కో. అవును దేవుని బిడ్డలారా, మనకు వాగ్దానములు ఉన్నాయి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరానికి ఆత్మ కంటే కల్మషాన్ని మనం కడుక్కుంటే తప్ప వాగ్దానాలకు వారసులము దీవెనలకు మనము కాలేము. అవును తండ్రి, ఇప్పుడే కనికరించు కనికరించు కనికరించని ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి దయచేసి. ఎవరు నులివెచ్చనగొండద్దు. ఇప్పుడే నీ హృదయాన్ని ఇప్పాలా, ఇప్పుడే నీ మనసుని ఇప్పాలా, ఇప్పుడే కుమ్మరించాలి ప్రభు సన్నిధానములో. దేవా, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి వాడు చేసిన మట్టి కుండల్లాగా అయిపోయారని వాక్యం చెప్తుంది. బంగారానికి ఎంతో వాల్యూ ఉంటుందో నీ తలంపుల్లో ఒకసారి భౌతికంగా ఆలోచన చెయ్యి. భౌతికంగా ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. కుండకు దేవుని బిడ్డలారా ఏ వాల్యూ ఉంటుందో. అందుకే నీవు నేను ఎప్పుడు కూడా కుండకు పోల్చబడకుండగా అది పగిలిపోతుంది.
పగిలిపోతే మరలా ప్రయోజనకరంగా ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ప్రభువా, నా జీవితము, నా భార్య జీవితము, నా పిల్లలు, నా కుటుంబం, మా పరిచర్య, మా సంఘము తండ్రి, మేము మీ దృష్టిలో తండ్రి మేలిమి బంగారానికి పోల్చదగిన వారముగా, అట్టి విలువ కలిగిన వారముగా, అట్టి ఘనత కలిగిన వారముగా, అట్టి ప్రియులుగా, ఆ విధంగా మెచ్చుకునే వాళ్ళంగా, ఆ విధంగా ఇష్టపడే వాళ్ళంగా తండ్రి ఈ దినము నుండి జీవించుటకు నీ కృపా మమ్ములను ఆవరించును కాక, నీ కృపా మమ్ములను దర్శించును కాక, నీ సన్నిధిని నడిపించును కాక, నీ యొక్క ఆత్మ మమ్ములను ఆ విధంగా బలపరచును కాక. దికా బి వరా సి కబా, దికా బి వరా సి కబా దిసిబికా. ప్రభువా, సియోను ప్రియ కుమారులను మేలిమి బంగారానికి మీరు పోల్చారు. ఈ లోకములో తండ్రి బంగారము ఎవరు కాదనరు భౌతికంగా. తండ్రి, మేము తండ్రి అట్టి స్థాయికి నడిపించబడి ఎదుగుటకు నీ అనుగ్రహము మాకందరికి అనుగ్రహించండి. ఈ మాటలు మా అందరి వినికిడిలో 30, 60, 100 ఫలింపచేయండి. అలాంటి మంచి విలువ కలిగిన జీవితం జీవించుట కృప చూపమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.